రోజులు ఎప్పుడు ఒకేలా ఉండవు. వాళ్ళ బళ్ళవుతాయి, బళ్ళు వాడలవుతాయి అంటే ఇదే. ఈరోజు ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ 10 సంవత్సరాలుగా మొన్నటి వరకు అధికారంలో ఉండేది. అంతకుముందు కాంగ్రెస్ ఉండేది. అధికారం ఎవరికీ శాశ్వతం కాదు. ఇప్పుడు బీజేపీ వచ్చింది. 2016లో బీజేపీకి చెందినటువంటి ఓపీ శర్మ, బీజేపీకి సంబంధించినటువంటి ఇద్దరు ఎమ్మెల్యేలు. ఓపీ శర్మ అలాగే విజయేంద్ర గుప్తా. వీళ్ళిద్దరూ బీజేపీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు. ఈ ఓపీ శర్మ గారికిను ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యే ఆల్కా లంబాకి అయితే ఇద్దరి పైన కూడా చిన్న ఘర్షణ జరిగింది ఇద్దరికి. దాంతో వీళ్ళిద్దరి మధ్యలోకి మరో బీజేపీ ఎమ్మెల్యే ఈయన విజయేంద్ర గుప్తా గారు అయితే మధ్యలోకి వెళ్ళడంతో జరిగింది. చివరికి ఇద్దరిని కూడా సస్పెండ్ చేస్తూ, అప్పట్లో ఆమ్ ఆద్మీ పార్టీ అధికారంలో ఉండేది, ఇద్దరిని సస్పెండ్ చేసి బయటికి వెళ్ళమని. అయితే ఆయన విజయేంద్ర గుప్తా గారు బయటికి వెళ్ళనని నిరాకరించడంతో మార్షల్స్ వచ్చి ఆయన్ని ఎత్తుకెళ్ళి బయటపడేశారు. ఇప్పుడు ఇదే విజయేంద్ర గుప్తా గారు ఈరోజు అసెంబ్లీకి ఏమొచ్చేసి స్పీకర్ అయ్యారు. నరేంద్ర మోదీ గారు, అమిత్ షా, బీజేపీ నాయకత్వం ఇప్పుడు ఈయన్ని స్పీకర్ను చేసింది. దాంతో బళ్ళు వాడలవుతాయి, వాళ్ళు బళ్ళు అవుతాయి అనే సామెత అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఆ రోజు ఆయన్ని మార్షల్స్ బయటపడిన ఫోటోలు ఏవైతే ఉన్నాయో ఆ ఫోటోలు అయితే ఇప్పుడు వైరల్ చేస్తున్నారు సోషల్లో ఉన్నటువంటి నెటిజన్లు.